अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సాంఖ్య దర్శనంలో 5వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. ఐదో అధ్యాయంలో కూడా మనము 112 సూత్రాల వరకు చూసాము. ఇంకా అంతకన్నా ముందే ఉన్నాయండి. 107 చెప్పుకున్నామండి. 108 చెప్పాలి. 108 చెప్పుకోవాలా? 107 వరకు చెప్పుకున్నామండి. అందులో బాహ్య స్థూల శరీర అంతర సూక్ష్మ శరీరమపి ఆహ అంటే స్థూలమితి నా నియమః స్థూల శరీరమేవ ఇది నియమః నా అంటే స్థూల శరీరమే కాకుండా సూక్ష్మ శరీరం అంటే లింగ శరీరం కూడా ఉంటుంది అనే విషయాన్ని చెప్పుకున్నాము. ఆ లింగ శరీరం ఉంటుంది కాబట్టి దేహాంతర ప్రాప్తి, ఒక దేహం నుండి ఇంకొక దేహానికి వెళ్ళిపోతుంది. సూక్ష్మ శరీరం లేకపోతున్నా దేహాంతర ప్రాప్తి కలగదు అని చెప్పుకున్నాము. అలాగే శరీరంలో ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయి, ఆ ఇంద్రియాల యొక్క విషయం ఏదైతే ఉందో అవి ఏ విషయం అయితే ఉందో ఆ విషయాన్ని ప్రకాశిస్తున్నాయా, లేదంటే ఇంద్రియాలకు ఏ విషయం యొక్క ప్రాప్తి ఉందో అంటే ఏ ఇంద్రియాలు ఏ విషయాన్ని గ్రహిస్తున్నాయో ఆ ఇంద్రియాలు ఆ వస్తువు దగ్గరికి వెళ్ళి విషయాన్ని గ్రహిస్తాయి, ఆ వస్తువు ఆ ఇంద్రియాల దగ్గరికి వస్తుందా, అంటే ఇంద్రియాలు ఆ వస్తువు దగ్గరికి వెళ్తాయా, వస్తువు ఇంద్రియాల దగ్గరికి వస్తుందా, ఏ రకంగా ఆ వస్తువు యొక్క ప్రకాశాన్ని అందజేస్తాయి ఆ విషయం గురించి చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఇంద్రియాలు అనేటివి ఏవైతే ఉన్నాయో అవి ఇంద్రియానం అప్రాప్త వస్తువు కాకుండా ప్రాప్త వస్తువునే ప్రకాశింపజేస్తే అప్రాప్త వస్తువు ప్రకాశింపజేవు. అంటే ఇంద్రియాలకు ఏవైతే ప్రకాశం అవుతున్నాయో వాటిని మాత్రమే ప్రకాశింపజేస్తాయి అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. అప్రాప్త వస్తువుకు ప్రకాశింపజేవు అంటే మన ఇంద్రియాలు శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో కంటికి కనిపించే వస్తువు ప్రాప్తమైన వస్తువుకే అవి ప్రకాశింపజేస్తాయి. అప్రాప్త వస్తువు దూరంగా ఉండే వస్తువు ఏవైతే ఉన్నాయో అవి ప్రకాశింప చేయవని చెప్పి ఆ విషయాన్ని ప్రస్తావించుకున్నాము. ఈ రకం చెప్పుకున్న తర్వాత ఇంకా ముఖ్యంగా ప్రాప్తార్థం ప్రకాశయంతి జ్ఞాపయంతి అని చెప్పుకున్నాము. కానీ ఆ ఇంద్రియ వృత్తి యొక్క స్వరూపం ఏంటన్నప్పుడు బాగా గుణాభ్యం తత్వాంతరం వృత్తి సంబంధాలతో సర్పతి చెప్పుకున్నాము. అయితే ఇంద్రియ వృత్తి ఇంద్రియాల యొక్క ఉంది వృత్తి అంటే విచారం ఉందో అది ఇంద్రియస్య నా భాగాంశ నా చ గుణ రూపాధివత్ అని చెప్పుకున్నాం. అంటే ఇంద్రియ వృత్తి అనేది ఒక అంశం కాదు, ఒక గుణం కాదు. అది అంశం కాకుండా గుణం కాకుండా ఒక తత్వాంతరం అంటే భిన్నమే వస్తువు అని చెప్పి చెప్పుకున్నాం. వస్తువునే భిన్నంగానే ఉంటుంది అని ఇక్కడ ప్రతిపాదించబడింది. ఇప్పుడు ఆ విషయాన్ని ప్రతిపాదించిన తర్వాత అంటే ముఖ్యంగా దూరంగా ఉండే వస్తువు గ్రహించబడుతుంది. కేవలము దగ్గరగా ఉండే వస్తువులు కాకుండా దూరంగా ఉండే వస్తువును గ్రహింపజేస్తాయి. కాబట్టి భాగము అంశం కానప్పటికీ కూడా సంబంధం కోసం దగ్గరగా ఉండే వస్తువులు గ్రహించబడుతుంది, దూరంగా ఉండే వస్తువులు గ్రహించబడుతుంది ఇంద్రియముల ద్వారా అని చెప్పి నిన్న చెప్పిన సూత్రాల వరకు అని చూసాము. ఈరోజు అదే క్రమంలో 108వ సూత్రంలో ఏం చెప్పబడుతుందో చూడండి ఒకసారి. కొంచెం అదే విషయాన్ని కొంచెం భిన్నంగా ప్రస్తావిస్తున్నాడు, అదేంటో చూడండి.
స్లైడ్ మీద కనిపిస్తుంది. 108వ సూత్రానికి భూమిక చూడండి. నన్ను వృత్తి ఇంద్రియాణం భాగ గుణాభ్యాం తత్వాంతరం. పైన చెప్పుడు అంటే భాగ గుణాభ్యాం తత్వాంతరం వృత్తి. ఇంద్రియాల యొక్క వృత్తి అనేది వ్యాపారం అనేది అది ఆ వృత్తి అనేది ఒక అంశం కాదు, ఒక గుణం కాదు, దాని రెండింటికంటే భిన్నమైనది వస్తువు అని చెప్పి, భిన్నం వస్తువు అని చెప్పి చెప్పుకున్నామంట. అది సంబంధం కోసం, ఆ వస్తువు యొక్క అర్థాన్ని ప్రతిపాదించడం కోసము అది ఉపసర్పణ జరుగుతుంది. సర్పణ జరుగుతుంది అంటే దాని ఆ విషయ వస్తువును గ్రహిస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం. సరే, దాన్ని స్వీకరించిన తర్వాత సిద్ధాంతి పొదుపక్షం ఏమంటున్నా అంటే మళ్ళీ ఇంకో రకంగా ప్రస్తావిస్తున్నాయి ఇక్కడ. నన్ను వృత్తి ఇంద్రియాణం భాగ గుణాభ్యాం తత్వాంతరం. ఇంద్రియ వృత్తి, ఇంద్రియాల యొక్క వృత్తి అనేది వ్యాపారం అనేది భాగ గుణాభ్యాం అంటే భాగం కాదు, గుణం కాకుండా భాగ గుణాభ్యాం తత్వాంతరం, వేరే తత్వం అని చెప్పాం అనుకోండి. భాగ గుణాభ్యాం తత్వాంతరం తరిహి స విశిష్టా క్రియ. అది ఒక విశిష్టమైన క్రియగా ఉండాలి. నువ్వు భాగం కాదు, గుణం కాదు, ఒక తత్వాంతరమైంది అంటే భిన్నమైనది, భాగం కాకుండా గుణం కాకుండా భిన్నమైన వస్తువు అంటున్నావు కదా. ఇంద్రియం యొక్క వృత్తి వ్యాపారం అనేది అది ఒక ఇంద్రియం యొక్క ఒక అంశం కాదు, ఇంద్రియం యొక్క గుణం కాదు, ఒక తత్వాంతరం భిన్నమైన ఒక వస్తువు పదార్థం చెప్తున్నావు. అటువంటి సా విశిష్ట క్రియా హి స్యాత్. అది ఒక విశిష్టమైన క్రియగా ఉండాలి. పునః క్రియా భవతి ద్రవ్యాశ్రిత ద్రవ్యై వ్యాపృత నా ద్రవ్యై వ్యాపృత నా తతో బహిర్గమనశీల ఇది విప్రతిపత్తి నిరాక్రియతే. సరే, నువ్వు ఇంద్రియ వృత్తి అనేది ద్రవ్య గుణం భాగ గుణం కంటే భిన్నమైన వస్తువు అన్నప్పుడు విశిష్టమైన క్రియ ఉండాలి. ఆ విశిష్టమైన క్రియ అన్నప్పుడు ఏమవుతుంది? క్రియ ఎల్లప్పుడూ ద్రవ్యంలోనే ఉంటుంది. అంటే యావత్ ద్రవ్య భావి క్రియ అంటే మనం ఒక వస్తువు ఉపయోగించుకుంటున్నామంటే ఆ క్రియ కూడా ఆ వస్తువులో ఉంటున్నామంట. అది పునః క్రియా భవతి ద్రవ్యాశ్రిత ద్రవ్యై వ్యాపృత. అది ఏదో క్రియ జరుగుతుంటే ఒక ద్రవ్యం, ఒక వస్తువు, ఒక పదార్థం ఉందంటే ఆ ద్రవ్యంలోనే క్రియ కూడా ఉంటుందన్నమాట. ద్రవ్యం లేకుంటే, పదార్థం లేకుంటే క్రియ కూడా ఉండదు. కాబట్టి క్రియ అంటున్నామంటే విశిష్టమైన క్రియ అనేది ఎప్పుడు ద్రవ్యంలో ఉండాలి, ద్రవ్యం కంటే భిన్నంగా దూరంగా కానీ ఉండదు అని చెప్పి పూర్వపక్షి ప్రస్తావించాడు. అందుకే ద్రవ్యై వ్యాపృత నాతతో బహిర్గమనశీల అయితే. కాబట్టి ద్రవ్యంలో క్రియ ఉండాలి, దూరంగా ఉండకూడదు. అంటే దూరంగా ఉండకూడదు అని చెప్పి చెప్పాడు అన్నమాట. అంటే ఇంకా తాత్పర్యం ఏంటంటే నువ్వు ఇంద్రియాల యొక్క వృత్తి వ్యాపారం అనేది దగ్గర ఉండే వస్తువును గ్రహిస్తుంది, దూరంగా ఉండే వస్తువును గ్రహిస్తుంది కదా. దూరంగా ఉండే వస్తువు ఎలా గ్రహిస్తుంది? ద్రవ్యం క్రియ అని వెళ్ళినప్పుడు ద్రవ్యంలో ఉంటుంది. ద్రవ్యంలో ఉన్నప్పుడు దూరంగా వస్తువు గ్రహించకూడదు కదా. ఆ మనసులో సిద్ధాంతం పెట్టుకొని ఇక్కడ పూర్వపక్షి అడుగుతున్నామట. సో పునః క్రియా భవతి ద్రవ్యాశ్రిత క్రియ అనేది ద్రవ్యంలో ఉంటుంది ఎల్లప్పుడు కూడా. ఆ ద్రవ్య వ్యాపృత ద్రవ్యంలో వేరవుతున్నామట. అటువంటి బహిర్గమనశీల అది ఎలా ఉంటుంది ఆ విషయాన్ని నిరాకరిస్తున్నట. ఆ విప్రతిపత్తి అంటే విపరీతమాత్మకమైనటువంటి భిన్నాత్మకమైనటువంటి ఏదైతే సిద్ధాంతం ఉందో దాన్ని నిరాకరిస్తున్నాడు. అదేంటో చూద్దాం. నా ద్రవ్య నియమ తద్యోగా. సిద్ధాంతం చెప్పా అంటే పూర్వపక్షి క్రియ జరుగుతుందంటే, ఒక క్రియ అంటే ఒక పని జరుగుతుందంటే అది ద్రవ్యంలో, ఒక పదార్థంలో క్రియ జరగాలి అని చెప్పాడట. లేదండి ద్రవ్యంలో జరగాలి నియమం లేదు, రూలేం లేదు. నా ద్రవ్య నియమ, ద్రవ్యం ఉంటేనే ద్రవ్యంలోనే క్రియ ఉంటుంది కదా, ద్రవ్యానికి బయట కూడా క్రియ జరుగుతుంది, ద్రవ్యం బయట కూడా క్రియ జరుగుతుంది అని చెప్పి సిద్ధాంతం చెప్తున్నాడు. నా ద్రవ్య నియమ తద్ యోగాత్ అని చెప్పి చెప్పబడింది ఇక్కడ. సో చూడండి, ఇక్కడ భాషను చూడండి. ద్రవ్య నియమ నా, ద్రవ్య అంటే ఒక పదార్థం, ఏదైనా ఒక వస్తువు, ఒక పదార్థం ఏదైనా తీసుకోవచ్చు. ద్రవ్యై క్రియా అవతిష్టేత ఇది నియమో నాస్తి. ద్రవ్యంలోనే క్రియ ఉంటుందని చెప్పి నియమం లేదు. ద్రవ్యై క్రియా అవతిష్టేత ఇది నియమో నాస్తి, నియమం లేదు. ఎందుకంటే ద్రవ్య అపి అవతిష్టతే, ద్రవ్యంలో కూడా ఉంటుంది. ద్రవ్యం లేదని కాదు, ద్రవ్యంలో క్రియ ఉంటుంది, ద్రవ్యం బయట కూడా ఉంటుందన్నమాట. అందుకే పైన ద్రవ్యై వ్యాపృత అని పైన పొదుపక్షి చెప్పాడు. ద్రవ్యంలో ఉంటుంది చెప్పావు కదా, ద్రవ్యం బయట ఎందుకు ఉండదు అన్నప్పుడు దానికి సమానం చెప్తున్నామట. ఇక్కడ ద్రవ్యై క్రియా అవతిష్టేత ఇది నియమో నాస్తి, ద్రవ్యంలోనే క్రియ ఉంటుందని నియమం లేదు. ద్రవ్య అపి అవతిష్టేత, ద్రవ్యంలో కూడా ఉంటుంది. వ్యాప్రియతే క్రియ, ఎందుకంటే క్రియని వ్యాపృతం కూడా ఉంటుంది, వేరుగా కూడా ఉంటుంది అన్నమాట. తద్ యోగాత్, ఎందుకంటే దానికి సమానం చెప్తున్నాడు. ద్రవ్య యోగాత్ తద్ బహిరపి క్రియ అపసర్పతి. క్రియ ద్రవ్యయోగం చేత, ద్రవ్య యొక్క సంబంధం చేత తద్ బహిరపి
బహిరపి అంటే బయట కూడా, అంటే దూరం క్రియ అపసరపతి, దూరం వరకు క్రియ జరుగుతుంది, దూరం వరకు వాడి యొక్క కర్మ విధి విధానం జరుగుతుంది అన్నమాట. పూర్వపక్షి ఏమంటున్నాడు, ద్రవ్యంలోనే క్రియ జరుగుతుంది, ఒక వస్తువు ఒక పదార్థం ఏదైతే అందులో క్రియ జరుగుతుంది, గతి అనేది ఉంటుంది అని పూర్వపక్షం. లేదండి ద్రవ్యంలో క్రియ ఉంటుంది గతి ఉంటుంది కాదు, ద్రవ్యం బయట కూడా ఉంటుంది అని చెప్పాడు. ఎందుకు దైవ సమానం తద్యోగా, ఎందుకంటే ఆ ద్రవ్యంలో ఆ సంబంధం ఉంది కాబట్టి. ఏ సంబంధం? తద్ బహిరపి అంటే దూరం క్రియ దూరం కూడా క్రియ అని జరుగుతూ ఉంటుంది అని చెప్పామట. దానికి ఉదాహరణ ఇప్పుడు చూసి దాన్ని ఈ విధంగా చెప్తాను. యథా సూర్యస్య తాపక్రియ సూర్యే అపి స్థిత సతి దూరం దూరతరం దూరతమం చ అపసర్పతి. ఇక చూడండి ఎంత ఉదాహరణ ఏ రకంగా ఇచ్చారు ఇక్కడ. సూర్యుని యొక్క క్రియ తాపక్రియ ఉంది మనకు, ఒక వేడి సూర్యుని కిరణాల ద్వారా మనకు ఒక వేడి తోలుతుందా, ఆ వేడి ఎక్కడ ఉందండి? ఆ వేడి సూర్యునిలో ఉంది. కానీ సూర్యుడు అంత దూరంగా ఉండే సూర్యుని యొక్క తాపం అనేది మనకు కలుగుతుందా? సూర్యుని తాపం అంటే క్రియ ఆ గతి ద్వారా మన వరకు వచ్చిందా? ఒకవేళ ద్రవ్యంలోనే క్రియ అనేది ద్రవ్యంలోనే ఉంటుంది అని అలా భావిస్తే గిన ఆ సూర్యునిలో ఉండేటువంటి క్రియ తాపక్రియ అనేది మన వరకు రాకూడదు, మన వరకు రాకూడదు. కానీ వస్తుందంటే అక్కడ గతి ఉంది, అక్కడ అపసర్పణ ఉంది, అక్కడి నుంచి రావడం జరుగుతుంది అన్నమాట, ఆ క్రియ జరుగుతుంది. కాబట్టి బయటకు కూడా వచ్చింది. సూర్యునిలో ఉండే తాపక్రియ బహిర్గమనం అంటే బహిర్క్రియ బయట కూడా మన వరకు వచ్చేసింది అన్నమాట, పృథివీ వరకు వచ్చేసింది అన్నమాట. అదే ఉదాహరణ ఇచ్చాడు. సూర్యస్య తాపక్రియ, సూర్యుని యొక్క తాపక్రియ అనేది సూర్యేపి స్థిత, సూర్యునిలో స్థితంగా ఉంటుంది, సూర్యుని లేదే కాదు. సూర్యునిలో తాపక్రియ ఉంది, అగ్నిలో తాపక్రియ ఉంది, కానీ ఆ తాపక్రియ బయటికి కూడా అంటే అది దాని యొక్క ప్రభావ శక్తి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా ఆ తాపక్రియ యొక్క ప్రభావం చూపిస్తుంది. సూర్యేపి స్థిత అంటే సూర్యేపి స్థిత అంటే సూర్యేపి స్థిత, సూర్యునిలో స్థితంగా ఉంది ఉన్నప్పటికీ కూడా సూర్యేపి స్థిత సతి దూరం దూరం వరకు దూరత్వం అంతకన్నా ఇంకా ఎక్కువ దూరం దూరతమం ఇంకా అంతకన్నా ఎక్కువ దూరంగా ఎంతవరకు వెళ్ళాలంటే అంతవరకు కూడా దూరం దూరతరం దూరతమం చ అపసర్పతి, అంతవరకు అది అపసర్పణ జరుగుతుంది. అంటే వాటి యొక్క గతి జరుగుతుంది, వాటి యొక్క గతి వస్తుంది. అంటే సూర్యుని నుండి కూడా తాపక్రియ మన వరకు వస్తుంది. అలాగే ఏ విధంగా సూర్యునిలో ఉండే క్రియ మనకు బయటికి మన వరకు వచ్చేసిందో, అలాగే మన ఇంద్రియాల్లో ఉండే వృత్తి కూడా, మన ఇంద్రియంలో ఉండే వృత్తి కూడా ఏమవుతుంది, సూర్యుని వరకు వెళ్ళవలుతున్నమాట. ఇప్పుడు నక్షత్ర మండలంలో ఉండే నక్షత్రంలో ఉండే ఆకాశంలో ఉండే తార నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియాలు ఇక్కడ ఉంటూ కూడా, మన ఇంద్రియాలు ఇక్కడ ఉంటూ కూడా వాడి యొక్క క్రియ ఎక్కడి వరకు వెళ్ళింది? సూర్యుని ఆకాశం వరకు మన ఇంద్రియ వృత్తి అనే ఇంద్రియం యొక్క వ్యాపారం అక్కడి వరకు వెళ్తున్నమాట. అలాగే ఏ విధంగా సూర్యుని యొక్క తాపక్రియ మన వరకు వస్తుందో, మన ఇంద్రియాల యొక్క వృత్తి కూడా వ్యాపారం కూడా సూర్యుని వరకు వెళ్తున్నమాట, సూర్యుడి వరకు వెళ్తుంది. సో ఈ రకంగా చెప్పబడింది అన్నమాట. అందుకే ఇక్కడ ఉదాహరణ సిద్ధాంతి ఈ రకం ప్రస్తావించాడు. చూడండి ఇక్కడ. అలాగే ఏ విధంగా సూర్యుని యొక్క దృష్టాంతం ఉందో అదేవిధంగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో తథా ఇంద్రియానం వృత్తి రూప విశిష్ట, ఇంద్రియం యొక్క వృత్తి రూప అనేది విశిష్ట క్రియ దూరమపై అపసరిపతి, దూరం వరకు కూడా వెళ్తుంది, అపసరిపతి గతి చేస్తుంది. అంటే గతిపూర్వకంగా సూర్యునిలో ఉండే తాపక్రియ మన వరకు వస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పబడింది అనమాట. ఇది ఒక వ్యాఖ్య చెప్పారు. అన్య వ్యాఖ్య మార్గ అంటే ముఖ్యంగా ఏం చెప్పండి, పూర్వపక్షి క్రియ అనేది ద్రవ్యంలోనే ఉంటుంది, వస్తువులోనే ఉంటుందని చెప్పుకున్నాము. కానీ ఇక్కడ వస్తువు నుండి బయటకు కూడా ఆ గమనం ఆ గతి జరుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకు తెలిసిందన్నమాట. చూడండి, అన్య వ్యాఖ్య మార్గ, ఇదే అర్థం ఇంకో రకంగా వ్యాఖ్యానం చేసి చెప్తున్నా. ద్రవ్య నియమ నా క్రియాయాహ ద్రవ్య నియమో నాస్తి. క్రియ అనే ద్రవ్యంలో ఉంటుంది, నియమం లేదు. భవతు ద్రవ్య క్రియ, కానీ ద్రవ్యంలో క్రియ ఉండవచ్చు, అది ఉండని. కానీ పరంతు ఎత్ర ద్రవ్యత్వం తత్ర క్రియ భవతి ఇది నియమో నాస్తి. అని ఎక్కడైతే ద్రవ్యత్వం ఉంటుందో అక్కడక్కడ క్రియ ఇది నియమో నా, క్రియ అక్కడే ఉంటుంది, నియమం అనేది లేదు. అంటే బయట కూడా ఉండొచ్చు. దీని యొక్క తాత్పర్యం, క్రియ ద్రవ్యం ఉన్న చోట క్రియ ఉండాలని లేదు. ఆ ద్రవ్యం ఎక్కడైతే అక్కడ క్రియ ఉంటుంది, కానీ ద్రవ్యానికి బయట కూడా క్రియ ఉంటుంది, అది కూడా స్వీకరించాలి అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. క్రియాయోగ ద్రవ్యత్వం భవతి తేన క్రియ ద్రవ్యాత్ పృథక్ వ్యాప్రియతే. ఆ విధంగా ఉదాహరణతో పూర్వంలో చెప్పిన విధంగా ఏ విధంగా సూర్యుని యొక్క తాపక్రియ అంత దూరంగా ఉన్నప్పటికీ కూడా
ఉదాహరణతో పూర్వదేవ అంటే పైన చెప్పిన సూర్యుని యొక్క తాపక్రియ మన వరకు ఎలా వస్తుందో ఆ విషయం అదే విధంగా ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి. యథావా అగ్ని ధూమగతి తథా పృథగపి వ్యాపృతే. ఇప్పుడు అగ్నిలో ఉన్న పొగ ఉంటుంది, ధూమం ఉంటుంది. అది అగ్నిలో ఉంటుంది, మనకు అగ్నిలో ఉంది, కానీ అగ్ని బయటకు కూడా వస్తుందన్నమాట. ఆ పొగ అనేది మేము అగ్ని నుంచి వేరైపోయి బయటకు కూడా వస్తుంది, అది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుందన్నమాట. అగ్ని నుంచి వేరయ్యి మనకు ప్రత్యక్షంగా బయటకు వస్తుందన్నమాట. కాబట్టి యథ అగ్నేర్ ధూమగతి తత అక్కడి నుంచి ఎక్కడ వస్తుంది, పృథగపి ప్రతీయతే, అది వేరు కూడా ఆ పొగ కనిపిస్తుంది. అలాగే ద్రవ్యంలోనే క్రియ ఉండదు, ద్రవ్యం బయట కూడా క్రియ ఉంటుందని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. సో పూర్వపక్ష యొక్క కథనం ఏంటి, అభిప్రాయం ఏంటి, ఎల్లప్పుడూ ద్రవ్యంలోనే క్రియ ఉండదు, ఆయన పూర్వక ద్రవ్యంలోనే క్రియ ఉండాలని చెప్పి, విశిష్ట క్రియ ద్రవ్యంలో ఉండాలి చెప్పాడు. ఎందుకని బాగా గుణాభ్య పక్కనే అడిగారనమాట. క్రియ అనేది దాని యొక్క అంశం కాదు, గుణం కాదని చెప్పాం అని పైన చెప్పుకున్నాం. ఇంద్రియం యొక్క వృత్తి అనేది అదొక ఇంద్రియం యొక్క అంశం కాదు, గుణం కాదు, భిన్న వస్తువు అని చెప్పాడు. భిన్న వస్తువు అన్నప్పుడు నువ్వు క్రియ కూడా ఆ వస్తువులోనే ఉండాలి, బయట ఉండకూడదని చెప్పి పూర్వపక్షం మళ్ళీ దాన్ని పట్టుకున్నామట. అప్పుడు సిద్ధాంతం చెప్తున్నాడు, క్రియ ద్రవ్యంలోనే ఉండదు, ఆ వస్తువులో ఉండదు, వస్తువు బయట కూడా ఉంటుందని చెప్పి దాన్ని ప్రస్తావించాడు. దానికి ఉదాహరణ చెప్పాడు, సూర్యునిలో ఉండే తాపక్రియ మన వరకు వస్తుంది. అలాగే మన ఇంద్రియాల యొక్క వృత్తి కూడా సూర్యుని వరకు ఉండేటువంటి ఆకాశంలో ఉండే నక్షత్ర తారామండలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలా గ్రహిస్తున్నాయి. అలాగే ఇంకో ఉదాహరణ ఏం చెప్పాడంటే, ఇక్కడ ద్రవ్యత్వం భవతి తేన క్రియ ద్రవ్యాత్ పృథక్ వ్యాప్రియతే. ఎక్కడైతే ద్రవ్యం ఉంటుందో అక్కడ క్రియ ఉంటుందని కాదు, అక్కడి నుంచి బయట కూడా ఉంటుందని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించామట. ఎందుకు, దాని యోగం వలన అది చెప్పాడు. కింటు తద్ యోగాత్ క్రియాయోగాత్ అంటే ద్రవ్యత్వం భవతి, క్రియాయోగాత్వం అనే ద్రవ్యత్వం ఉంటుంది. తేన క్రియ ద్రవ్యాత్ పృథకపి వ్యాప, ద్రవ్యం ఉండి పృథక్ వేరే కూడా ఆ గతి ఉంటుంది. అదే విధంగా ఉదాహరణ చూపించారు. ఉదాహరణతో పూర్వంలో చెప్పిన విధంగా సూర్యుని యొక్క దృష్టాంతం ప్రకారం ఇక్కడ కూడా అగ్ని దృష్టాంతం కూడా అగ్నే ధూమగతి తతః పృథగపి వ్యాప్రియతే తతః పృథగపి ప్రతీయతే, అది వేరు కూడా ప్రతీతం అవుతుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలండి. ఓకేనా? సో ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా దీని యొక్క తాత్పర్యం ఏంటి, ద్రవ్యంలోనే క్రియ ఉండేది, ద్రవ్యం బయట కూడా క్రియ ఉంటుంది. ఇప్పుడు అగ్నిలో ఉండేటువంటి క్రియ, దాని ధూమక్రియ అనేది ఆ అగ్ని నుంచి బయటికి వచ్చేసి కూడా ప్రత్యక్షంగా వేరుగా చూస్తుంటే అది కూడా చూస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా ప్రతి వస్తువు యావత్ ద్రవ్య భావన కాదు, ద్రవ్యం ఉన్న చోట కూడా గతి ఉంటుంది, ద్రవ్యం బయట కూడా గతి ఉంటుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. అస్తు ఇలా చెప్పిన తర్వాత అథవా దీన్ని ఇంకో రకం ప్రస్తావిస్తారు. అథవా లేదా ద్రవ్యై క్రియా భవతి తద్ వృత్తౌ కథం అపసర్పణం. ఇప్పుడు ద్రవ్యై క్రియా భవతి, ద్రవ్యంలో క్రియ ఉంటుంది అంటున్నావు, తద్ వృత్తౌ దాని వృత్తిలో కూడా కథం అపసర్పణం క్రియ ఇది అత్ర ఉచ్యతే. ద్రవ్యంలో క్రియ ఉంటుందన్నావు, దాని వృత్తిలో కూడా ఎలా ఉంటుంది, కథం అపసర్పణం అంటే వాటి గతి ఎలా అవుతుంది అని చెప్పి ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. కథం అపసర్పణం ఇది అత్ర ఉచ్యతే. అదే చూడండి ఒకసారి. ద్రవ్యే నియమ నా, ద్రవ్యే నియమ నా, ద్రవ్యంలో అదే విషయాన్ని ఇంకో రకం ప్రస్తావిస్తున్నాడు సిద్ధాంతి ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఒకే విషయాన్ని ఇక్కడ భిన్నంగా ప్రస్తావిస్తున్నా అంటే అక్కడ అని చెప్పాను కొన్ని ఇది ప్రక్షిప్తంగా, అంటే ఒకటి చెప్పిన విషయాన్ని ఇంకో రకం చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. కానీ అందుకే కొంతమంది ప్రక్షిప్త శ్లోకాలని చెప్పి మా సూత్రాలని చెప్పి వ్యాఖ్యానం చేస్తుంటారు. కానీ సిద్ధాంతానికి అనుకూలంగా ఈయన వ్యాఖ్యానం చేశారు కాబట్టి బ్రహ్మ నుంచి ఈ రకం తీసుకున్నారు అనమాట. అది కొంచెం గమనించండి. అస్తు ద్రవ్యై క్రియా భవతి తద్వృత్తో కథం అపసర్పణం క్రియ ఇది ఈ విషయంలో అత్ర ఉచ్యతే. దీనికి సమానం చెప్తున్నారు. చూడండి, ద్రవ్యే నియమ నా, ద్రవ్యంలో క్రియ ఉంటుంది, నియమం లేదు. ద్రవ్యే క్రియాయా నియమో నా భవతు ద్రవ్యేపి క్రియ, క్రియ అనే ద్రవ్యంలో కూడా ఉండవచ్చు, కానీ తద్ యోగాత్ అంటే క్రియాయోగాత్ అంటే వృత్తవు అంటే వృత్తి అంటే వృత్తి ద్వారా అంటే వ్యాపారం ద్వారా విద్యుత్ తరంగవత్ క్రియ ఇది నిశ్చయ. ఇప్పుడు ఒక విద్యుత్తులో కరెంటులో ఏ విధంగా అయితే తరంగాలకు సమానంగా విద్యుత్ ప్రవహిస్తుందో అలాగే ఇది కూడా గతి ప్రవహిస్తూ ఉంటుంది. విద్యుత్ని ఒక చోట ఉంటుంది, అక్కడి నుంచి ప్రవహిస్తూ దూరం వరకు వ్యాపిస్తుందో ఆ విద్యుత్ యొక్క తరంగాలు వ్యాపిస్తూ ఉంటాయో అలాగే ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి, నిశ్చయించుకోవాలి. అందుకే క్రియాయోగం చేత వృత్తిలో కూడా విద్యుత్ తరంగవత్ క్రియ ఇది నిశ్చయ, క్రియా నిశ్చయంగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఏతోపి
దూరస్థమపి విషయం ప్రాప్నోతి అతీంద్రియం. అందుకే ఎందుకంటే దూరస్థమపి విషయం ప్రాప్నోతి, దూరంగా ఉండే విషయ వస్తువుని కూడా గ్రహిస్తున్నమాట. దూరస్థం అపి, దూరంగా ఉండే వస్తువు యొక్క క్రియను కూడా, ఆ విషయాన్ని కూడా ప్రాప్నోతి పొందుతుంది, అంటే దాన్ని గ్రహిస్తుంది. కాబట్టి అతీంద్రియం, అది అతీంద్రియం ఏంటంటే సూక్ష్మమైంది, స్థూలేంద్రియం కాకుండా సూక్ష్మమైంది అన్నమాట. అతీంద్రియం అంటే స్వవృత్త్యా, అంటే స్వవృత్త్యా అంటే క్రియావృత్త్యా, స్వవృత్త్యా అంటే క్రియావత్య క్రియ ద్వారా, తస్మాత్ నా దోష, కాబట్టి దోషయుక్తం కాదు. అంటే అదే విషయాన్ని ఇంకో ప్రస్తావించాడు. సో క్రియ అనేది కేవలం ద్రవ్యంలోనే ఉండాల్సిన అవసరం లేదు, నియమం లేదు. దూరంగా ఉండే వస్తువును గ్రహిస్తుంది. కాబట్టి నువ్వు చెప్పిన ప్రకారంగా అది దోషయుక్తం కాదు, దోషయుక్తమైంది. విశిష్టమైన క్రియ అనే క్రియలో ఉండాలి కదా, అది పెద్ద దోషమేం కాదు. క్రియ అని ఎల్లప్పుడూ యావత్ ద్రవ్యభావి కాకుండా దురస్థమపి విషయాన్ని గ్రహిస్తుంది, దూరంగా ఉండే విషయాన్ని గ్రహిస్తుంది అని చెప్పి సిద్ధాంతం ఇక్కడ ప్రస్తావించాలి ఈ సూత్రంలో కూడా. ఇప్పుడు మళ్ళీ చూడండి 109వ సూత్రంలో చూడండి, భూమికి ఇక్కడ ఏమి ఇచ్చా అంటే తథా విధానం వృత్తిం అతీంద్రియానం, అంటే అటువంటి విధి విధానంతో యుక్తమైనటువంటి వృత్తి ఏదైతే ఉందో, వృత్తిం తథా విధానం వృత్తిం, తథా విధానం వృత్తి మతాం అతీంద్రియానం, అతీంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయం ఇక్కడ ప్రస్తావిస్తారు. చూడండి, నా దేశ భేదే అపి అన్య ఉపాదానత అస్మదాదివత్ నియమః. నా దేశ భేదే అపి అన్య ఉపాదానత అస్మదాదివత్ నియమః. నియమం అంటే నాకు సంబంధించి చెప్తున్నాం. అంటే దేశం భిన్నంగా ఉన్నప్పటికీ కూడా, అంటే దేశం అంటే శరీరం యొక్క స్థానం, అంటే శరీరం యొక్క రూపక్రియ అనేది భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఉపాదానంతో భిన్నంగా ఉండదు అనే విషయం చెప్తున్నాడు. అంటే చూడండి, భాషను చూసి తెలుస్తుంది. నా దేశ భేదేపి అన్య ఉపాదానత, నా ఉపాదానత అనేది భిన్నంగా ఉండదు. ఎందుకంటే అస్మదాదివత్ నియమ ఏంటో చూడండి. దేశ భేదే అపి, భాషను చూడండి. శరీర భేదే అపి అంటే శరీరంలో భిన్న భిన్నత ఉన్నప్పటికీ కూడా మనం చూస్తున్నాం, శరీరంలో భిన్న భిన్నత ఉంటుంది. శరీర భేదే అపి, శరీరం భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా మనుష్యేతర శరీరే అపి, అంటే మనుష్యుల కంటే భిన్న ప్రాణులు ఉన్నాయి కదా, మనిషే కాకుండా మనుష్య ఇతర ప్రాణులు, పశు పక్షులు, క్రిమి కీటకాలు ఏవైతున్నాయి అవి కూడా శరీరమే, అవి కూడా ఒక శరీరమే. కాబట్టి అవి భిన్నంగా ఉన్న విషయాలు చెప్తున్నాయి అక్కడ. శరీర భేదేపి అంటే మనుష్యేతర శరీరేపి, అంటే మనుషులే కాకుండా ఇతర ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మనుష్యేతర శరీరేపి అన్య ఉపాదానత నా, అన్య వేరే ఉపాదానత ఉండదు. వేరే ఉపాదానత నా అంటే చూడండి, ఇంద్రియానం వృత్తిం, అంటే ఇంద్రియాల యొక్క వృత్తి ఏంటి? ఇంద్రియాన వృత్తి మతాం అహంకారాత్ అతిరిక్తస్య భూతస్య ఉపాదానత్వం నాస్తి. ఇక్కడ ఇంద్రియాలు ఎలా ఉత్పన్నమయ్యాయి మనం ముందు చెప్పుకున్నాం. ఇంద్రియాల ఉత్పత్తిని అహంకారం చేత ఉత్పన్నమయ్యాయని చెప్పినాం. అహంకారం చేత అతీంద్రియాలు అంటే 11 ఇంద్రియాలు ఉత్పన్నమయ్యాయి. అది ఇంద్రియాన వృత్తి మతం, ఇంద్రియాన వృత్తి మతాం అంటే ఇంద్రియాలకు వృత్తి అనేది, వ్యాపారం అనేది ఎలా ఉత్పన్నమైందంటే అహంకారాత్ అతిరిక్తస్య, అహంకారం కంటే అతిరిక్తమైనటువంటి భూతస్య ఉపాదానత్వం నాస్తి. అంటే ఇంద్రియాలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు, స్థూల గోళకాలు ఏవైతే ఉన్నాయో వాటి ఉపాదానం ఏంటి? అహంకారం చేతనే ఉత్పన్నమయ్యాయి. కానీ ఆ పంచభూతాల్లోంచి ఏదో ఆకాశ పృథ్వీతత్వం చేత, అగ్నితత్వం చేత, జలతత్వం చేత, వాయుతత్వం చేత ఉత్పన్నం కాలేదు. అందుకే అన్య ఉపాదానత నాస్తి. ఇంద్రియాలు ఏ విధంగా ఉత్పన్నమయ్యాయంటే అహంకారం చేతనే ఉత్పన్నమయ్యి, కానీ ఆ అహంకారం కాకుండా భిన్న ఏదైనా పంచభూతాల్లోంచి పృథివీ, అగ్ని, వాయు, జలం నుంచి ఏమైనా అది కూడా సహాయకంగా ఉంది, సహకారిగా ఉందంటే అది లేదు. ఇంద్రియాల యొక్క ఉత్పత్తినిది అహంకారం చేతనే ఉత్పన్నమయ్యాయి. పృథివీ మహాభూతం కానీ, అగ్ని మహాభూతం కానీ, వాయు మహాభూతం కానీ, ఆకాశ మహాభూతం యొక్క ఉపాదానం లేదు. ఇంద్రియాల ఉత్పత్తి జరిగింది అహంకారం చేత జరిగింది. అది ముందు చెప్పినాం. మూలతత్వం ప్రకృతి నుండి మహాతత్వం ఏర్పడింది, మహాతత్వం నుంచి అహంకారం ఏర్పడింది, అహంకారం చేత తన్మాత్రలు ఏర్పడ్డాయి. తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏర్పడ్డాయి. అంటే అలాగే శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఉభయం ఇంద్రియం. ఆ తన్మాత్రల చేత ఏమైపడే ఉభయం ఇంద్రియం అంటే పంచ జ్ఞానేంద్రియం, పంచ కర్మేంద్రియం,
పంచకర్మేంద్రియాలు ఏర్పడ్డాయన్నమాట. కాబట్టి ఇవి తన్మాత్రల చేత ఏర్పడ్డాయి కానీ పంచభూతాలు ఏ అన్య ఉపాదానత అనేది సహాయంగా లేదు. అదే విషయం చెప్పాడు ఇక్కడ. కాబట్టి వృత్తిమతాం ఇంద్రియాణం వృత్తిమత అహంకారాత్ అతిరిక్తస్య అంటే భూతస్య ఏ ఉపాదానత్వం నాస్తి. అంటే వేరే పృథ్వీ మహాభూతంగా అగ్ని మహాభూతం యొక్క ఉపాదానత లేదు, నాస్తి. కింటు అస్మదాదివత్ నియమ. అస్మదాదివత్ అంటే అస్మాకం ఇంద్రియానం యథా అహంకార అంటే ఇంద్రియాల యొక్క ఉపాదానత ఏంటి, ఇంద్రియాలు ఏ విధంగా ఉత్పన్నమయ్యాయి, అహంకారం చేత ఉత్పన్నమయ్యాయి. అస్మాకం ఇంద్రియానం యథా అహంకార ఇంద్రియాలకు ఏ విధంగా అహంకారం చేత ఉత్పన్నమయ్యాయో అలాగే అహంకారం ఉపాదానం అహంకారం ఉపాదానంగా ఉందో తథైవ అలాగే తత్రాపి ఇంద్రియాణం అహంకార ఉపాదానత్వ నియమ. తత్రాపి ఇంద్రియాణం అహంకార ఉపాదానత్వ నియమ. అదే విధంగా ఆ ఇంద్రియాల నుంచే ఆ ఇంద్రియ తథైవ తత్రాపి ఇంద్రియానం అంటే ఆ సందర్భంలో కూడా అంటే ఇక్కడ శరీర భేదంలో కూడా శరీరంకి మూల పంచభౌతిక శరీరం చెప్పుకున్నారా, ఈ శరీరంలో కూడా ఉపాదానంత అనేది శరీరానికి మాత్రము కేవలం పంచభూతాలతోనే ఉత్పన్నమైంది, వేరే మహాభూతాల చేత ఉత్పన్నం కాదు. ఏ విధంగా ఇంద్రియాలు అహంకారం చేత ఉత్పన్నమయ్యాయో అలాగే శరీరంలో కూడా భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఇంద్రియాలు శరీరంలో భిన్నత ఉన్నప్పటికీ కూడా శరీరంలో ఇతర ప్రాణులు కూడా మనుషులే కాకుండా ఇతర ప్రాణులు భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా అంటే భిన్న భిన్నంగా ఉన్నాయి కాబట్టి భిన్న భిన్న మహాభూతాలు ఉత్పన్నమయ్యాయా, మహాభూతాలతో ఉత్పన్నమయ్యాయా అంటే కాలేదు. అక్కడ శరీరం భిన్నంగా ఉన్నప్పటికీ పంచభూతాలతో ఉత్పన్నమయ్యాయి. అంటే అగ్ని వాయు జలం పృథివీ జల్ అగ్ని వాయు ఆకాశం చేత ఈ శరీరం ఉత్పన్నమైంది. కానీ కాబట్టి అత్యాధికత కారణంగా పాంచభౌతికం శరీరం అంటాం. అంటే భూతాత్మక పార్థివ శరీరం అని చెప్తున్నాం. కానీ 5 తత్వాలతో యుక్తమై ఉండే శరీరం, అది మనిషి శరీరం కావచ్చు, పశు శరీరం కావచ్చు, క్రిమి కీటకాల శరీరం కావచ్చు, ఏ ప్రాణిని తీసుకున్నా కూడా పంచభూతాలు అనివార్యంగా ఉంటాయి. ఏ విధంగా ఇంద్రియాలు శబ్ద స్పర్శ రూప రసగంధ ఈ విధంగా అహంకారం చేత ఉత్పన్నమయ్యో అహంకారం చేత ఇంద్రియాలు ఏ విధంగా ఉత్పన్నమయ్యో అలాగే ఈ శరీరం కూడా పంచభూతాలతోనే ఉత్పన్నమైంది, వేరే మహాభూతం వేరే తత్వాల చేత వేరే తత్వం చేత ఉత్పన్నం కాలేదు. అదేవిధంగా ఇక్కడ తీసుకో తథాపి ఇంద్రియానం అహంకార ఉపాదానత్వ నియమ. అది ఎలాగైతే ఉన్నాయి ఇక్కడ కూడా శరీర విషయంలో అదేవిధంగా తీసుకోవాలి. ఏ విధంగా అహంకారానికి ఉపాదానత అనేది ఇంద్రియాలకు ఉపాదానత అహంకారం అంటున్నావో అలాగే శరీరానికి కూడా భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ ఉపాదానత పాంచభౌతిక శరీరం పంచభూతాలను కూడా మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి సిద్ధాంతికి ప్రస్తావించాడు. ఓకేనా? సో ఏ విధంగా అయితే ఇంద్రియాలు అహంకారం చేత ఉత్పన్నమవుతాయో అలాగే శరీరంలో భిన్నత ఉన్నప్పటికీ అది మనుష్య శరీరం కావచ్చు, పశు శరీరం కావచ్చు, వైభిన్యత ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఉపాదానత అనేది ఇక్కడ కూడా అదే విధంగా పంచభూతాలతో ఉత్పన్నమవుతుంది. అగ్ని జల పృథివీ జల అగ్ని వాయు ఆకాశంతో ఉత్పన్నమవుతుంది చెప్పి సిద్ధాంతికి ప్రస్తావించాడు. అస్తు ఇలా చెప్పిన తర్వాత కింటు నిమిత్త వ్యపదేశ తద్వ్యపదేశ. నిమిత్త వ్యపదేశం చేత అది కూడా వ్యపదేశించబడుతుంది, అది చెప్పబడుతున్నమాట. ఏ నిమిత్తం చూడండి, నిమిత్త వ్యపదేశ కారణంగా తద్వ్యపదేశ అది వ్యపదేశించబడింది చెప్పబడింది. ఏంటది చూడండి, భాషను చూడండి. ఇంద్రియాణం ఉపష్టంభకత్వం నిమిత్తాన్ని. ఇంద్రియాణం ఉపష్టంభకత్వం నిమిత్తాన్ని అంటే భూతాన్ని అంటే కొంచెం ఇంద్రియాలకు ఆధారం ఏంటి, ఇంద్రియాలు ఏ ఇంద్రియాలు ఉన్నాయి కానీ ఇంద్రియాలకు ఆధారం, ఇంద్రియాలు చూడాలి అంటే శబ్దస్పర్శ గంధాలు చూడాలి అంటే వాటి అనుభూతిని పొందాలి అంటే స్థూల ఆధారం ఒకటి అవసరం, అంటే స్థూల శరీరం అవసరం అన్నమాట, అది ఉండాలి ఖచ్చితంగా. అందుకే చెప్తున్నాడు ఇంద్రియానం ఉపష్టంభకత్వం అంటే ఆధారము, నిమిత్తాన్ని అంటే భూతాన్ని, తథా విధి నిమిత్తం వ్యపదేశాత్ అంటే భూతాల యొక్క నిమిత్తాన్ని ఒక విధి విధానం ప్రకారంగా విపదేశించబడింది అన్నమాట. ఇంద్రియాన్ని ఉపష్టంభకత్వం నిమిత్తాన్ని అంటే భూతాన్ని, తథా విధి నిమిత్తం వ్యపదేశాత్ వ్యపదేశం చేత అది చెప్పబడింది. ఏంటి ఆ వ్యపదేశం అంటే తద్వ్యపదేశ భూత వ్యపదేశో భవతు అంటే భూతాల యొక్క వ్యపదేశం అంటే పంచభూతాల యొక్క ఉపదేశం అది పంచభూతాల యొక్క ఉపదేశం అంటే ఆధారభూతంగా ఉండవచ్చు. ఈ శరీరానికి ఇంద్రియాలకు అదేవిధంగా శరీరానికి ఈ వ్యపదేశభూతంగా ఉంటుంది, నిమిత్తం. కాబట్టి ఆ నిమిత్తం ఎక్కడ ఉంటుంది, పంచభూతాల శరీరం పాంచభౌతిక శరీరం ఉంటేనే ఆ ఇంద్రియం యొక్క వ్యాపారం, ఇంద్రియం యొక్క వృత్తి జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకే భూత వ్యపదేశో భవతు. భౌతికాని ఇంద్రియాని ఇది అంటే భౌతిక ఇంద్రియాలకు ఈ భూత అంటే పంచభూత వ్యపదేశం అయితే ఉందో అది భూత వ్యపదేశో భవతు అంటే భూతాల యొక్క ఉపదేశం అంటే
ఆదేశం అది శరీరానికి ఆధారభూతంగా ఉంటుంది. అందుకే భౌతిక ఇంద్రియాని ఇతి అంటే భౌతిక ఇంద్రియాలకు ఆధారభూతమైనటువంటి ఉపష్టంభకం పంచభూతాలు అది స్వీకరించబడింది. కానీ యథా దర్శనాంతరే దర్శనాంత అంటే వాడు చూసిన తర్వాత గ్రాణ రస అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలకు గుణాలు ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు గ్రాణ రసన చక్షుష్ త్వక్ శ్రోత్రాని ఇంద్రియాని భూతేభ్య ఈ భూతాల చేత ఉత్పన్నం అంటే భూతాలే ఉన్నాయి. అంటే పృథ్వీ మహాభూతంలో ఉంది గ్రాణం ఉంది. అంటే గ్రాణం అంటే సుగంధం దుర్గంధం ఉంటుంది అన్నమాట. ఈ పృథ్వీ మహాభూతం ఏ గుణం ఉంటుంది? గ్రాణ గుణం ఉంటుంది. గ్రాణం అంటే నాసిక. అలాగే జలగుణంలో జల మహాభూతంలో రసనేంద్రియం ఉంటుందంట. అంటే రసన అంటే రసగుణం ఉంటుందన్నమాట. అదేవిధంగా అగ్ని మహాభూతంలో చక్షు నేత్రం ఉంటుందన్నమాట. అలాగే వాయువులో త్వక్ శరీరం అంటే వాయువులో స్పర్శ గుణం ఉంటుందన్నమాట. అలాగే ఆకాశం అనేది ఎక్కడ ఉంటుంది? ఆ ఆకాశంలో గుణం ఉంటుంది, శబ్ద గుణం ఉంటుంది. ఆ శబ్ద గుణం దేని ద్వారా గ్రహించబడుతుంది? శ్రోత్రం ద్వారా గ్రహించబడుతుంది. రసగుణం అనేది వాయువులో ఉండేటువంటి స్పర్శ అనేది మనకు త్వక్ ద్వారా ప్రతీతం అవుతుంది. అగ్నిలో ఉండేటువంటి క్రాంతిని చక్షుల ద్వారా అనుభూతిని పొందుతాము. అలాగే జల మహాభూతంలో ఉన్నటువంటి రసన ఏదైతే ఉందో జిహ్వా ద్వారా అది గ్రహించబడుతుంది. అలాగే పృథ్వీలో ఉన్నటువంటి గంధం అనేది సుగంధం కావచ్చు, దుర్గంధం కావచ్చు, అది గ్రాణం అంటే నాసిక ద్వారా గ్రహించబడుతుంది అన్నమాట. ఈ రకంగా వీటికి విషయాలను ఇవి గ్రహిస్తామంట. గ్రాణ రసన చక్షు త్వక్ శ్రోత్రేంద్రియాని ఇది భూతేభి భూతాల చేత ఉత్పన్నమవుతాయి. అంటే పంచభూతాల చేత ఉత్పన్నమవుతాయి. ఇది కూడా న్యాయదర్శనంలో చెప్పబడింది అన్నమాట. ఇక్కడే కాకుండా న్యాయదర్శనంలో చెప్పబడింది అన్నమాట. అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. భవతి నిమిత్తతో అపి వ్యపదేశ. కాబట్టి నిమిత్త కారణంగా కూడా అంటే పంచభూతాల నిమిత్త కారణంగా ఇవి వాటి గుణాలు ఉత్పన్నమయ్యాయి, అది స్వీకరించబడింది. భవతి నిమిత్తతో అపి వ్యపదేశ తద్యత ఎలాగంటే అన్నమయమి సౌమ్య మనః. ఏ విధంగా అయితే మృణమయం అంటాం అలాగే అన్నమయం. ఇప్పుడు మిట్టి చేత ఏ విధంగా కుండ ఏర్పడిందో, కుండ ఒక ఉత్పన్నమైంది, కుండను తయారు చేశాం, దాన్ని మృణమయం అంటాం. మృణం అంటే మిట్టిమయం అంటాం. అలాగే మన మనసు కూడా ఏ విధంగా ఉత్పన్నమవుతుంది? అన్నమయం హి సౌమ్య మనః. ఇప్పుడు పంచభూతాలతో ఉత్పన్నమైంది పాంచభౌతిక శరీరం అని చెప్పాము. మిట్టి ద్వారా ఉత్పన్నమైంది మృణమయం అని చెప్పాను. ముట్టి ద్వారా కుండను తయారు చేశాము, అందుకే మృణమయం ఘటః అని చెప్తామట. అలాగే ఇక్కడ కూడా అన్నమయం హి సౌమ్య మనః. ఈ మనసు ఎలా తయారవుతుంది? మనిషికి పోషణ ఎలా అందుతుందంటే అన్నమయం. అన్నం మనం తిన్న ఆహార పదార్థాల ద్వారా ఈ మన మనసు ఏర్పడుతుంది. అన్నమయం హి సౌమ్య మనః. అన్నం ద్వారానే ఈ సౌమ్యమైన మనస్సు ఉత్పన్నమవుతుంది. ఇది చాందోగ్య ఉపనిషత్తు చెప్పుకున్నమాట. నిమిత్తం చేత కారణం చేత ఒక కార్యం ఉపదేశించబడుతుంది. అదేవిధంగా యథావా యజ్ఞాత్ భవతి పర్జన్య. యజ్ఞం చేత పర్జన్య ఈ వర్షాలు సంభవిస్తాయి. ఆ వర్షాల ద్వారా పాడి పంటలు బాగా పుష్కలంగా ఉత్పన్నం కావడం వలన దాన్ని ఆరాధన చేసుకుని ఉన్నటువంటి ప్రాణులంతా కూడా సమస్త ప్రాణులతో కూడా సుఖంగా జీవించగలుగుతాయి అన్నమాట. యజ్ఞాత్ అంటే యజ్ఞం కారణం అంట. పర్జన్య అంటే వర్షం పడడానికి కారణం ఏంటి? యజ్ఞం. ఆ యజ్ఞం చేయడం వల్ల వర్షం పడిన వర్షం కారణంగా అనేక పంటలు పండడం వల్ల అనేక జీవరాశులకు ఆహార పదార్థాలు పుష్కలంగా అందాయి అన్నమాట. నిమిత్తం చేత అక్కడ నైమిత్తికం ఏర్పడుతుంది. ఈ నిమిత్తం లేకుండా నైమిత్తికం ఉండదు. ఈ రకంగా నిమిత్త వ్యపదేశ తద్వ్యపదేశ. ఆ నిమిత్త కారణం చేతనే అది ఇలా జరుగుతుందని చెప్పి వ్యపదేశించబడింది అని చెప్పి ఇక్కడ. అలాగే పంచభూతాల చేత గ్రాణ రసన చక్షు త్వక్ శ్రోత్రాలు ఏర్పడ్డాయి. అలాగే నిమిత్తం చేత ఇది వ్యపదేశించబడ్డాయి. నిమిత్తం లేకపోతే ఆ నైమిత్తికం కూడా ఉండదు. అంటే నిమిత్తం అనివార్యంగా ఉండాలి, కారణం అనివార్యంగా ఉంటేనే ఆ కార్య వస్తువు మనకు కనిపిస్తుంది. దానికి 2 ఉదాహరణలు. అన్నమయం హి సౌమ్య అన్నమయం హి సౌమ్య, హే సౌమ్య అన్నమయం హి మనః. ఇది సౌమ్య సంబోధన పదం. హే సౌమ్య అన్నమయం హి మనః. అన్నం ద్వారా మనం తిన్న ఆహార పదార్థం ద్వారానే మన మనసు ఏర్పడుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. అలాగే యజ్ఞాత్ భవతి పర్జన్య అని చెప్పి యజ్ఞం చేత పర్జన్య వర్షం కురుస్తుంది. కానీ ఈ కారణం యజ్ఞం అనేది లేకపోతేనే నిజంగా ఎక్కడ కూడా మనకి వర్షాలు అందుకే పెద్దగా ఇది ఉండేది కాదు. మీకు సందేహం వచ్చి ఇప్పుడు యజ్ఞ యాగాలు చేయడం ఎలా జరుగుతుందంటే అందుకే ఇప్పుడు ఆ రకంగా చేద్దామంటే మొదట్లో ఉన్నటువంటి సత్యయుగంలో, ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో ఉన్నటువంటి స్థితి ధార్మిక స్థితి అనేది వ్యవస్థితంగా చేయాలన్నమాట. అంటే అది మనకు కనిపించేది ఏమైనా వికాసం కనిపించినప్పటికీ కూడా అది దాంట్లో
ఉన్నతి కంటే అవనతి ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. అస్తు ఏదేమైనప్పటికీ ఒక వ్యవస్థ నియమం ఏం చెప్తుందంటే యజ్ఞాత్ భవతి ఫలితం. యజ్ఞం చేతన ఈ వర్షాలు కురుస్తూ ఉంటాయి. దాని ద్వారా మిగిలిన ప్రక్రియ జరుగుతుంది. కారణం చేత కార్యం ఉత్పన్నం అవుతుంది. నిమిత్తం చేత వ్యపదేశం చేతన అది వ్యపదేశించబడింది చెప్పి ఇక్కడ చెప్పబడింది. అస్తు ఇలా చెప్పిన తర్వాత అదే విషయాన్ని కొంచెం భిన్నంగా తీసుకెళ్లి చెప్పాడు. చూడండి, ఇంద్రియానం అహంకారికత్వం. ఇంద్రియాలు అహంకారం చేత ఉత్పన్నమని పైన చెప్పాం. దేశ భేదంగా ఉన్నప్పటికీ కూడా, స్థాన భేదం ఉన్నప్పటికీ కూడా, అంటే శరీరంలో భిన్న భిన్నత ఉన్నప్పటికీ కూడా ఉపాదానత అనేది భిన్నం కాదు. అంటే పంచభూతాల నుంచి 5 మహాభూతాలే ఉంటాయి కానీ వేరే అన్య భూతాలు అన్య ఉపాదానం ఉండదు అని చెప్పుకున్నాం. అదే విషయం చెప్పాడు. ఇంద్రియానం అహంకారికత్వం. ఇంద్రియాలు ఎలా ఉత్పన్నమై అహంకారం చేత ఉత్పన్నమయ్యాయి. అలాగే శరీర భేదే అపి. శరీరంలో భిన్న భిన్నత ఉన్నప్పటికీ కూడా శరీర భేదే అపి ఉక్తం. అదేవిధంగా శరీరంలో భిన్నత ఉన్నప్పుడు కూడా అక్కడ ఉపాదానం సమానంగా ఉంటుంది. ఏ విధంగా అయితే ఇంద్రియాలు అహంకారం చేత ఉత్పన్నమయ్యా అలాగే శరీర భేదేపి ఉక్తం. శరీరం భిన్న భిన్నంగా ఉన్నప్పుడు దాని యొక్క ఉపాదానం అనేది సమానంగానే ఉంటుంది. పంచభూతాలే ఉంటాయి. పంచభూతాల కంటే భిన్న తత్వం చేత ఏది ఉత్పన్నం కాదు. కానీ అథ ఇదానిం స శరీర భేద ప్రదర్శ్యతే. కాబట్టి అది శరీరం భిన్న భిన్నంగా ఉంటుంది అంటున్నావు కదా. భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఈ శరీరంలో, ఈ భూమి మీద ఉండే శరీరంలో శరీరం భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఈ మూల ఉపాదానం అనేది సమానంగా ఉంటుంది. పంచభూతాలతో ఉత్పన్నం అవుతుంది. పంచభూతాల కంటే వేరే తత్వంతో ఉత్పన్నం కాదు. అది ఏ రకమైన శరీరం ఉత్పన్నం అవుతుంది అనేది ఇక్కడ ఆ శరీరం యొక్క రచన ఎటువంటి శరీరంలో ఉత్పన్నం అవుతాయి అది ఇక్కడ చూపిస్తున్నాడు. కానీ శరీర భేదే అపి ఉక్తం. అథ ఇదానిం ఇప్పుడు, అథ అంటే ఇప్పుడు, ఇదానిం సహ శరీర భేద, ఆ శరీరం యొక్క భేదం ప్రదర్శించబడుతుంది. ఏంటది? యత్ శరీరం, ఆ శరీర విషయం చెప్పబడుతుంది. యత్ శరీరం, ఆ శరీరం ఏంటో కింద 112వ సూత్రంలో ఇచ్చారు. ఇక్కడ ఊష్మజ్, అండజ్, జరాయుజ్, ఉద్విజం, సాంకల్పికం, సాంసిద్ధికం చేతి నా నియమ. ఇక చూడండి, శరీరంలో ఉండే భేదాన్ని ప్రదర్శిస్తున్నాడు. శరీరంలో ఎటువంటి భేదాలు ఉన్నాయి, ఎటువంటి శరీరాలు ఉన్నాయి, అవి ఎలా ఉత్పన్నం అవుతాయి, ఏ రకం ఉత్పన్నం అవుతాయి. అందులో ఊష్మజ్ అంటే మనకు స్వేదం ద్వారా, అంటే పసిన అంటే మన చెమటల ద్వారా చిన్న సూక్ష్మ జీవరాశులు ఉత్పన్నం అవుతుంటాయి. దాన్ని ఊష్మజ్ అంటాం. కొన్ని అండజ్ అంటే అండ ద్వారా, అంటే అండ తోటి ఉత్పన్నం అవుతుంటాయి అన్నమాట. గుడ్డు ద్వారా, అండజ్ అంటే గుడ్డు ద్వారా ఉత్పన్నమైనవి. జరాయిజ్ అంటే గుడ్డు కూడా కాకుండా డైరెక్ట్ గా ఉత్పన్న కావడం, అంటే గర్భం ద్వారా ఉత్పన్నం కావడం జరాయిజ్. అలాగే ఉద్బిజ్ అంటే మన భూమిలో వేసిన విత్తనం విధంగా ఉత్పన్నం అవుతుంది, అలాగా ఉద్బిజం. సాంకల్పికం సంకల్పం చేత అవుతుంది. అంటే పరమాత్మ సంకల్పం చేసి ప్రారంభంలో చెప్పాడు, 4 ఋషులకు ఈ వేద జ్ఞానం అందజేశామట. సంకల్పం చేత 4 ఉత్తమ పుణ్యాత్ను సృష్టించి అదే 4 ఋషులకు వేద జ్ఞానం అందజేశామట. అంటే అగ్ని ఋషి, వాయు ఋషి, ఆదిత్య, అంగిర ఋషి, ఈ 4 ఋషులకు ప్రారంభంలో, సృష్టికి ప్రారంభంలో డైరెక్ట్ గా సంకల్పం మాత్రం చేత పరమాత్మ ఈ 4 ఋషులను సృష్టించేసి వారికి జ్ఞానాన్ని అందజేశాడు. అలాగే సాంసిద్ధికం సరే, పరమాత్మ 4 ఋషులను తయారు చేశాక మిగిలిన ప్రాణులు ఎక్కడి నుంచి వచ్చాయంటే సాంసిద్ధికం, స్వాభావికంగా. అంటే పరమాత్మ అమైతున్న సృష్టి. ఇప్పుడు పురుష స్త్రీ సంయోగం చేత ఈ సృష్టి ఉత్పన్నం అవుతుంది, సంతానం ఉత్పన్నం అవుతుంది, ఇలాగా వ్యాపించిపోయింది. కానీ ప్రారంభంలో ఇలా ఏం లేదు కదా. ఎలా ఉత్పన్నమైందంటే స్వాభావికంగా ఉత్పన్నమైంది. ఏ విధంగా పృథ్వీ నుంచి క్రిమికీటకాలు ఏ విధంగా ఉత్పన్నం అవుతాయో అలాగా పరమాత్మ అమైతున సృష్టి కాకుండా అమైతున సృష్టి ద్వారా ఈ ప్రాణులు ఉత్పన్నం చేశామంట. అంటే అప్పుడు యువావస్థలో అందరూ ఉత్పన్నమయ్యారంట. స్త్రీ పురుషులు ఒకేసారి ఉత్పన్నమయ్యారు. ఆ అమైతున సృష్టి ద్వారా తర్వాత పూర్తిగా వ్యాపించి ఈ రకంగా బ్రహ్మాండ రూపంలో మనకు తయారైంది. ప్రారంభంలో సంకల్పం చేత పరమాత్మ, అమైతుని సృష్టి, ఈ రెండు కూడా సంకల్పం చేత, అంటే అమైతుని సృష్టి ద్వారానే ప్రారంభమైందన్నమాట. తర్వాత ఇది మన సంయోగం ద్వారా ఈ సృష్టి ప్రక్రియ మనం జరుగుతుంది అన్నమాట. అదే విషయం చెప్పాడు. సో సాంకల్పికం, సాంసిద్ధికం చేతి నా నియమం. అంతేకాదు, ఇవే కాకుండా ఇంకా చాలా ఎన్నో ప్రకారాలు ఉన్నాయి. అంటే ఉత్పత్తి కావడానికి స్థితి భిన్నంగా ఉంది. చూడు, ఇంతవరకు చెప్పిన తర్వాత ఇవన్నీ ఈ రకంగా భూమి మీద ఉన్నాయి. ఇవే కాకుండా తెలియమని చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది వైద్యానికులు చెప్తున్నారండి. వైద్యానికులు టెస్ట్ బేబీ, అది ఇంకేదో రకరకాలుగా ప్రయోగాలు చేసి అన్ని అక్కడే కూడా పిండం ఏర్పడే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక టెస్ట్ బేబీ టెస్ట్ లో దాంట్లో బీజాలు ఆరోపణ చేసి దాన్ని శరీరం యొక్క వికాసాన్ని వికసింపజేస్తున్నారు. అలా జస్ట్ చెప్పుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు సాంసిద్ధికం చేతి నా నియమ అంతవరకే కాకుండా ఇంకా ఇవే కాదు, చాలా ప్రకారాలు ఉన్నాయి.
ఇప్పుడు మన వైజ్ఞానిక రకం బట్టి మన బుద్ధి శక్తి సామర్థ్యం బట్టి భిన్న భిన్నంగా ప్రయత్నం చేస్తుంది అనమాట. అలాగా ఈ రకంగా చెప్పబడింది. శరీరంలో భిన్నత ఏ విధంగా, భేదం ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చెప్పబడింది. చూడండి ఇక్కడ భాష్యంలో ఊష్మజం అంటే ఏమిటి చెప్తున్నాడు. ఊష్మజం అంటే స్వేదజం. అంటే స్వేద అంటే బాగా మనకు బాగా కష్టపడినప్పుడు పని చేసినప్పుడు అవుతుంది మన చెమటలు పడతాయి. ఆ చెమటలు కూడా సూక్ష్మ సూక్ష్మ కీటాలు ఉంటాయి. అవి ఊష్మజం అంటాం. ఊష్మ స్వేదజం అంటే దంశాది శరీరం అంటే అటువంటి సూక్ష్మ సూక్ష్మ జీవులు ఉత్పన్నమవుతాయి. ఇవి దంశం అంటే కొంచెం కొడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈగలు దోమలు ఏ విధంగా మనకు కొండితో మనకు కుడుతూ ఉంటాయి అలాగా. అది దంశాది శరీరం అంటే చీమలు దోమలు ఈగలు లాంటివి ఎట్లా ఉంటే దంశం చేత కొట్టడం చేత ఉత్పన్నమైన శరీరాలు ఎలా ఉంటాయి ఆ విధంగా వాటిని ఊష్మజం అంటామాట. ఊష్మజం అంటే స్వేదజం అంటే స్వేదం ద్వారా ఉత్పన్నమైనటువంటివి దంశాది శరీరం అవి కుట్టేటువంటి శరీరం ఉత్పన్నమవుతుంది. అలాగే అండజం. అండజం అంటే గుడ్డు ద్వారా ఎటువంటి ఉత్పన్నమవుతాయి. ఇప్పుడు పక్షి సరీసృప శరీరం తో గుడ్డు ద్వారా మనకు పక్షులు ఇప్పుడు ఎందుకంటే పక్షులు గుడ్డు ద్వారా ఉత్పన్నం అవుతాయి. సరీసృపాలు పాములు తేళ్లు కూడా పాములు కూడా గుడ్డు ద్వారా ఉత్పన్నం అవుతాయి అన్నమాట. అందుకే అండజం అంటే గుడ్డు ద్వారా ఎటువంటి శరీరం ఉత్పన్నం అవుతుందంటే పక్షి సరీసృప పక్షులు సరీసృపాలు అంటే పాముల యొక్క శరీరం ఉత్పన్నం అవుతుంది. నెక్స్ట్ జరాయుజం. జరాయుజం అంటే మనుష్యాది గర్భాత్ ఉత్పన్నం శరీరం. జరాయుజం అంటే ఇక్కడ గుడ్డు ద్వారా అలా కాకుండా స్వేదజం కాకుండా జరాయుజం అంటే మనుషులు ఏ విధంగా మనకు ప్రక్రియ ఉండే గర్భాది వ్యవస్థ ద్వారా ఆ రకంగా ఉత్పన్నం కావడం వాటిని ఇటువంటి శరీరం ఏర్పడదు. గర్భ ద్వారా ఉత్పన్నప్పుడు మనిషి శరీరం ఉత్పన్నం అవుతుంది అన్నమాట. జరాయుజం మనుష్యాది గర్భాత్ ఉత్పన్నం శరీరం ఉత్పన్నం అవుతుంది. అలాగే ఉద్బీజం. ఉద్బీజం అంటే భూమేరు ఉద్భేదనాత్ జాతం. భూమి నుంచి భూమిని నాటువంటి విత్తనం ఏదైతే ఉందో అది భేదించుకుంటూ ఆ మొక్క ఉత్పన్నం అవుతుంది. భూమి నుంచి ఉత్పన్నం కావడం అంట. అందుకని వాటిని ఉద్బీజం అంటామంట. అంటే చెట్లు చేమలు సరీసృప ఔషధాలు వనస్పతులు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఉద్బీజాలు అనమాట. అంటే ఇవి శరీరమే. ఈ మొక్కలు చెట్లు చేమలు ఏవైతే కనిపిస్తాయి ఇది ఒక శరీరమే అన్నమాట. పరమాత్మ అదొక సృష్టించామట. ఈ రకంగా ఊష్మజం ద్వారా ఉత్పన్నమైన శరీరాలు ఉన్నాయి. గుడ్డి ద్వారా ఉత్పన్న శరీరాలు ఉన్నాయి. జరాయు ద్వారా వచ్చేటువంటివి. అలాగే ఉద్బీజం భూమి నుంచి ఉత్పన్నమైన శరీరాలు కూడా భిన్న భిన్నంగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు భూమి మీద ఉద్భేదనాత్ జాతం ఉత్పన్నమైన ఏంటి వృక్షాది ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ తీసుకోవాలి. ఓకే. తో ఈ రకంగా శరీరాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఒకటి దంశాది శరీరము, పక్షులు శరీరాల యొక్క శరీరాలు, మనుష్య శరీరము, అలాగే భూమి నుంచి ఉత్పన్నమైనటువంటి వృక్షాది శరీరాలు. ఇవే కాకుండా సాంకల్పికం సాంసిద్ధికం రెండు చెప్పారు. సాంకల్పికం సాంసిద్ధికం అంటే ఇవి అండ రూపంలో కాకుండా ఊష్మ రూపంలో కాకుండా జరా రూపంలో కాకుండా సంకల్ప మాత్రం చేత ఉత్పన్నమయ్యాట. అవి చెప్పినప్పుడు సాంకల్పికం సాంసిద్ధికం చకారో అపి అర్థ. ఇక చకారం చేత ఇవి కూడా తీసుకోబడ్డాయి. ఏంటివి చూడండి. సాంకల్పికం అంటే ప్రారంభ సృష్టి ఆవర్షం శరీరం అజ్ఞాధీనం వేద ప్రకాశక మహర్షీణాం. ప్రారంభ సృష్ట్యావర్షం అంటే సంకల్పం చేత అంటే పరమాత్మ యొక్క సంకల్పం చేత ప్రారంభ సృష్టి అయితే ఉత్పన్న సృష్టికి ఆరంభంలో ప్రారంభ సృష్ట్యావర్షం అంటే ప్రారంభ సృష్టికి వర్షంలో శరీరం అంటే ఎవరికి శరీరం అజ్ఞాధీనం అంటే అగ్ని ఋషి, వాయు ఋషి, అగ్ని వాయు ఆదిత్య అంగిర ఋషి. మనకు ప్రారంభంలో సృష్టి ప్రారంభించినప్పుడు నలుగురు ఉత్తమ పుణ్యాత్మలు సంకల్పించిన పరమాత్మ సృష్టించి నలుగురు ఋషిని సృష్టించి వారికి అగ్ని ఋషికి ఋగ్వేదం ఇచ్చాడు, వాయు ఋషికి యజుర్వేదం ఇచ్చాడు, ఆదిత్య ఋషికి సామవేదాన్ని అందజేశాడు, అలాగే అంగిర ఋషికి అథర్వవేదాన్ని ఇచ్చామట. అట్లా నలుగురు ఋషులను ఉత్పన్నం చేసి నలుగురు ఋషులకు 4 వేదాలు అందజేశామట. అదే ఇప్పుడు ఇక్కడ శరీరము అటువంటి శరీరము ఆ సంకల్పం చేత ఉత్పన్నం చేసి పరమాత్మ అగ్ని వాయు ఋషులకు వేద ప్రకాశకం మహర్షినాం వేదాన్ని ప్రకాశం చేసేటువంటి జ్ఞాన్ని ఆ మహర్షులకు ఇచ్చారు, నలుగురు ఋషులకు ఇచ్చారు అనమాట. అలాగే సాంసిద్ధికం అంటే ఏమిటంటే అది చెప్తున్నారు. స్వాంసిద్ధికం అంటే స్వతః సిద్ధం అంటే స్వాభావికంగా అంటే నైసర్గికం అంటే ఇక్కడ స్వతః సిద్ధం అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. నైసర్గికం అంటే ఆది సృష్టి అంటే సృష్టికి ఆరంభంలో అమైతున
అమైథునం సంభవం. అమైథునం సంభవం అంటే మైథున సృష్టి కాకుండా అమైథునం ప్రారంభంలో భూమి నుంచి ఏ విధంగా క్రిమి కీటకాలు ఉత్పన్నం ఏ విధంగా అవుతుంటే అలాగే అమైథున సృష్టి ద్వారా ఈ యువకులు యువతులు ఉత్పన్నమయ్యి అక్కడి నుంచి సృష్టి ప్రారంభమైంది. ప్రారంభంలో అమైథున సృష్టి జరిగింది. అమైథున సృష్టి తర్వాత సంయోగం ద్వారా ఈ విశాలమైన బ్రహ్మాండం ఈ రకంగా రూపాంతరం చెందిందనమాట. కాబట్టి నైసర్గికం అంటే స్వతః సిద్ధం అంటే నైసర్గికం ఆది సృష్టౌ అమైథునం సంభవం శరీరమపి మనకు కనిపిస్తున్నమాట. కాబట్టి సాంకల్పిక సాంసిద్ధిక భేద ద్వయేన అపి శరీరం భవతి ఇత్యర్థ. కాబట్టి సంకల్పం ద్వారా అమైథున సృష్టి ద్వారా కూడా శరీరం ఏర్పడుతుంది అని చెప్పి ఈ రకం కూడా చూపించామట. ఏంటి సంకల్పం ద్వారా పరమాత్మ సంకల్పేసి నాకు ఋషులకు ఉత్పత్తి చేసి వారికి 4 వేదాలను ప్రకాశింపజేశాడు. అలాగే అమైథున సృష్టి ద్వారా 1000 మంది ఉత్పన్నమై ఏ విధంగా పృథ్వీ నుంచి క్రిమికీట ఉత్పన్నం అవుతుంటే అలాగా యువకులు యువతులు ఉత్పన్నమై ఆ రకంగా 1000 మంది అక్కడ అమైథున సృష్టి ద్వారా ఉత్పన్నమయ్యారు. అక్కడి నుంచి సృష్టి నిర్మాణం ప్రక్రియ జరుగుతూ వచ్చిందన్నమాట. కాబట్టి ఈ రకంగా ఇన్ని రకాల శరీరాలు ఉన్నాయని చెప్పి చెప్పామట. ఊష్మజం ద్వారా వచ్చే శరీరాలు, అండజం గుడ్డు ద్వారా వచ్చేటివి, జరా ద్వారా వచ్చేటివి, ఉద్బీజం తోటి వచ్చేటివి ఇవన్నీ శరీరాలు. అవే కాకుండా సంకల్పం ద్వారా సాంసిద్ధికం ద్వారా కూడా ఉత్పన్నం అవుతాయి. ఇన్ని రకాల శరీరాలు ఉన్నాయని చెప్పి చెప్పామట. సాంసిద్ధికం స్వతః సిద్ధం అంటే నైసర్గికం. యథా నా సాంసిద్ధికం చైతన్యం ప్రత్యేక దృష్టి. మళ్ళీ అంతే అదే కాకుండా నా సాంసిద్ధికం చైతన్యం సాంసిద్ధికమే కాదు, స్వాభావికం కాదు, ప్రత్యేక దృష్టి అని చెప్పి కూడా మళ్ళీ సాంకేతికం ఇంతకుముందు చెప్పుకున్నామట. కాబట్టి ఇవే కాకుండా చాలా ఉన్నాయి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించాడు. ఇలా చెప్పిన తర్వాత పరంతు ఇది నియమహన ఇంత చెప్పిన తర్వాత ఇది ఇక్కడ ఈ రకమైన ఇన్ని రకాల శరీరాలు ఉన్నాయి. ఇంకా మనకు తెలియని శరీరాలు చాలా ఉన్నాయి. అంటే సూర్యుడి మీద ఉండే అగ్నితాపం చేత ఉండే శరీరాలు భిన్నంగా ఉన్నాయి. జలంలో ఉండేటువంటి ప్రాణులు కొన్ని భిన్నంగా ఉన్నాయి. చాలా ఉన్నాయండి. మనకు కనిపించేటివి మనం స్థూలంగా అర్థమైతే మనం చెప్పుకున్నామట. అంటే చాలా ఉన్నాయి. ఇది ఇవే ఉన్నాయి, ఇవే శరీరాలు ఉన్నాయి నియమం కూడా కాదు. ఇది నియమహన ఇది షాడ్విద్యస్య నియమం నాస్తి. అంటే ఈ 6 రకాలైనటువంటి ఏమిటి ఉష్మజం, అండజం, జరాయుజం, ఉద్బీజం, సాంకల్పికం ఇవన్నీ 6 ఉన్నాయి కదా. ఈ 6 రకాలే కాదు, 6 ప్రకారాలే కాదు. షాడ్విద్యస్య నియమో నాస్తి సర్వదా సర్వత్ర షడ్విధాని శరీరాన్ని భవేయు. ఎల్లప్పుడు సర్వదా సర్వత్ర ఎల్లప్పుడు అన్ని చోట్ల షడ్విధాని శరీరాన్ని భవి. ఇవన్నీ కూడా 6 రకాల ప్రకారాల శరీరాలు మనం చూస్తున్నామట. కానీ షడ్విధాని శరీరాన్ని భవేయు ఏవంటే సాంకల్పిక సాంసిద్ధికేతు కలు ఆరంభ సృష్టౌ ఏవ భవత. ఇవి మాత్రం సాంకల్పిక సాంసిద్ధ స్వాభావికంగా ఉత్పన్నమైనటువంటి అమైథున సృష్టి అనేది సృష్టికి ప్రారంభంలో ఉత్పన్నమైంది. ఇవన్న ఊష్మజ శరీరాలు, అండజ శరీరాలు, అలాగే జరాయుజుతో ఉత్పన్న శరీరాలు అనేవి ఇవి సృష్టి ప్రారంభం అయిన తర్వాత ఈ శరీరాలు కనిపిస్తున్నాయి. కానీ సృష్టికి ప్రారంభానికి ముందే ప్రారంభంలోనే మనకు సాంకల్పిక శరీరాలు, సాంసిద్ధిక శరీరాలు కూడా ఉత్పన్నమయ్యాయని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించారన్నమాట. చూడండి లాస్ట్ లో కోణంలో షడ్విధాని శరీరాన్ని భవేయు. ఈ 6 రకాల శరీరాలు ఉంటాయి. అంతేకాకుండా సాంకల్పిక సాంసిద్ధికేతు కలు ఆరంభ సృష్టౌ ఏవ భవత. సృష్టికి ఆరంభంలోనే వీటిని ఉత్పన్నమయ్యాయి. అంటే అమైథున సృష్టి ఉత్పన్నమయ్యాయి. కాబట్టి చారిత్ర విద్యస్యేవ ప్రవర్తనం తథైవ ప్రతిపాదనం అన్యత్ర శాస్త్రే నా విదిద్యతే. కాబట్టి ఈ రకమైన విధి విధానాన్ని చారిత్ర విద్యస్యేవ ప్రవర్తనం అనేది ప్రకారం అనేది తథైవ అలాగే ప్రతిపాదన ఏది జరిగిందో అన్యత్ర శాస్త్రే నా విరుద్యతే. అన్య శాస్త్రంలో ఈ రకంగా ఉన్న శరీరం యొక్క ఉత్పత్తిని ఏ శాస్త్రంలో విరోధించదు, ఖండించదు కూడా. కాబట్టి ఈ రకంగా శరీరంలో భిన్నత ఏ రకంగా ఉంటుందని, ఏ విధంగా ఉంటుందని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించండి. అస్తు ఇక్కడ ఇంతకు చెప్పిన దాంట్లో సందేహం చెప్పండి. నెక్స్ట్ సూత్రం రేపు చూద్దామండి. శరీరంలో మీరు ఎప్పుడు వింటూ ఉంటారు, ఇన్ని రకాల శరీరాలను ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి మీకు ఒకటి సాంసిద్ధికం స్వాభావికం అనేది మీకు కొత్తగా మీకు అనిపించవచ్చు. అమైథున సృష్టి ఎలా జరుగుతుంది? మామూలుగా దీనికి కూడా మనకు ఒక చోట ఉల్లేఖించబడింది. ఈ అమైథున సృష్టి ప్రారంభంలో తిబ్బత్ ప్రాంతం ఏదైతే ఉందో, తిబ్బత్ అంటాం కదా, ఆ ప్రాంతంలో అమైథున సృష్టి జరిగిందండి. అది ఎందుకంటే ఆ భూభాగం పరమాత్మ కనిపించింది అక్కడ నడి అంటే ఆ కొండ ప్రాంతంలో. ఇప్పుడు తిబ్బత్ వింటుంటాం, దలాయి లామా దానికి ఇప్పుడు
ముఖ్యంగా ఉన్నాడు అనమాట. ఆ ప్రాంతంలో అమైత్రి సృష్టి జరిగిందని చెప్పి మనకి శాస్త్రంలో ఉల్లేఖించబడింది అనమాట. ఈ అమైత్రి సృష్టి ప్రారంభించినప్పుడు ఆ చెట్లు చేమలు ఉత్పత్తి చేసిన తర్వాత మనుషులు ఉత్పన్నమయ్యారు కదా ముందుగా. అంతకన్నా ముందు అమైత్రి సృష్టి తయారైంది. అమైత్రి సృష్టి వచ్చిన తర్వాత ఇవన్నీ జరాయుజు అంటే ఇవన్నీ ఉత్పన్నం అవుతాయి అన్నమాట. ఇవి లేకుండా కాదు. కాబట్టి అమైత్రి సృష్టి అనేది మనకు ఇది శాస్త్రం చెప్తుంది. ప్రారంభంలో పరమాత్మ భూమి నుంచి ఆ రకంగా ఉత్పన్నం చేశామట. అమైత్రి ద్వారా ఉత్పన్నమైంది. తర్వాత మైత్రి సృష్టి ద్వారా సంయోగం ద్వారా ఈ సృష్టి సంరచన అనేది జరుగుతూ వస్తుందన్నమాట. కాబట్టి పరమాత్మ సంకల్పం చేత ఈ రకంగా నిర్మించాడు. ఇది ఆయన యొక్క శక్తి సామర్థ్యం అటువంటిది. కాబట్టి తర్వాత ఈ బ్రహ్మాండం సృష్టి యొక్క నిర్మాణం ఈ రకంగా జరిగింది. అస్తు. ఇంకా ఇందులో ఏదైనా సందేహం చెప్పండి. ఇది చెప్పిన విధంగా ఇక్కడ సామాన్యంగా ఏం చెప్పానంటే పొదుపక్షి ఇది చెప్పిన పాఠంలో పొదుపక్షి అని చెప్పంటే క్రియ అనేది వెళ్ళినప్పుడు ద్రవ్యంలో ఉంటుందని చెప్పడు. ఏదో క్రియ ద్రవ్యంలో ఉండదు, ద్రవ్యంలో ఉంటుంది, ద్రవ్యం బయట కూడా ఉంటుందని చెప్పాడు. అలాగే శరీరంలో భిన్నత ఉన్నప్పటికీ కూడా అంటే శరీరంలో భిన్నత అంటే ఒక శరీరం మనిషి శరీరమే కాకుండా భిన్న భిన్న ప్రాణుల శరీరాలు కూడా అవన్నీ ఉన్నప్పుడు వాటి యొక్క ఉపాదానం అంటే శరీరం ఎలా ఉత్పన్నమయ్యేది, అది పశువు పక్షి మనసు క్రియ అన్ని ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారము పంచభూతాలతోనే ఉత్పన్నమయ్యాయి. పంచభూతాలే ఆధారము. ఏ విధంగా ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో శబ్ద స్పర్శ రూప రసగంధాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలకు ఆధారం ఏంటి? అహంకారం చేత ఉత్పన్నం, వేరే తత్వం చేత ఉత్పన్నం కాలేదు, వేరే ఉపాదానం చేత ఉత్పన్నం కాలేదు. అలాగే శరీరంలో భిన్నంగా కనిపించినప్పటికీ మనిషి శరీరం వేరు, పశు శరీరం వేరు, క్రిమి కీటకాల యొక్క శరీరం వేరు, వృక్షాది శరీరాలు భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ పంచమహాభూతాలతో ఉత్పన్నమయ్యాయి. కాబట్టి ఏ శరీరం అని తీసుకోండి ఇప్పుడు చెప్పిన వాటిల్లో అందులో పంచమహాభూతాలు ఉంటాయి ఖచ్చితంగా. పృథ్వీ మహాభూతం ఉంటుంది, అగ్ని మహాభూతం ఉంటుంది, తాపక్రియ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏదైనా తీసుకోండి. ఈ 5 తత్వాలు లేకుండా అవి ఉండదు. ఏ శరీరం ఉండే భూమి మీద కనిపించే ప్రతి కూడా పంచభూతాలతో ఉత్పన్నమైంది. కాబట్టి శరీరం భిన్నంగా ఉన్నప్పటికీ ఉపాదానం అనేది ఒకే విధంగా ఉంటుంది. ఏ విధంగా ఇంద్రియాలకు విధంగా ఉపాదానం అహంకారము అని చెప్పుకున్నాము. అలా చెప్పిన తర్వాత అట్లా నిమిత్తం చేత నైమిత్తికం ఉంటుంది, నిమిత్తం లేకుండా నైమిత్తికం ఉండదు. అందుకే నిమిత్త వ్యపదేశ తద్ వ్యపదేశ, నిమిత్తం చేసిన ఆ కార్య వస్తువుది ఆ నైమిత్తిక వస్తువు అని చెప్పబడింది. అలా చెప్పిన తర్వాత ఇంకా శరీరంలో విభిన్నత ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని చెప్పినప్పుడు అహంకారం చేత ఉత్పన్నమైనటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి పాంచభూత శరీరంలో ఏ విధంగా వాటి యొక్క అనుభూతిని, వాటి యొక్క స్థితిగతిని అనుభూతిని పొందుతున్నాయి అన్నప్పుడు ఆ శరీరంలో ఎటువంటి భేదాలు ఉన్నాయన్నప్పుడు ఈ శరీరం యొక్క భేదాలు మనం చెప్పుకున్నాము. ఊష్మజం, అండజం, జరాయుజం, ఉద్భిజం అని చెప్పి, అలాగే సాంకల్పికం, సాంసిద్ధికం, ఈ 6 రకాల ప్రకారాలు మనం ఈ రకంగా శరీరంలో భిన్నత కనిపిస్తుంది అని చెప్పి మనం చూసామండి. అస్తు. ఓకే, ఈ రకంగా మనం ఈరోజు పాఠం చెప్పుకున్నాం. నెక్స్ట్ రేపు చూద్దామండి. ఇంకేమైనా సందేహాలు అంటే మంత్ర పాఠం అయిపోయిన తర్వాత చూద్దాం. అస్తు. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే.